నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి టీజర్ సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను అయితే పెంచేసింది. వాల్తేరి వీరియతో హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ బాబీ ఈ సినిమాపై స్పెషల్ కేర్ అయితే తీసుకున్నారు. బాలకృష్ణ గారికి ఇది 109వ సినిమా కాగా ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందని టాక్ అయితే నడుస్తుంది. సంక్రాంతి బరిలోకి దిగుతున్న డాకు మహారాజ్ ఇండస్ట్రీలో మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. టీజర్ లాంచ్లో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరుగుతోంది. ఆంధ్రలో 40 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నట్లుగా మూవీ మేకర్స్ అయితే తెలిపారు. బాలకృష్ణ గారి బాక్సాఫీస్ అడ్డగా చెప్పుకునే రాయలసీమలో కూడా థియేట్రికల్ బిజినెస్ భారీగానే జరుగుతుందని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లో శ్లోక్లా ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాయి. ఇక నైజాంలో కూడా ఈ సినిమా భారీ వసూలు రాబట్టాలని చూస్తోంది. బాలకృష్ణ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్లో కోట్లతో కొల్లగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నైజాంలో ఈ మూవీని ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారితో పాటు ఈ సినిమాలో పలు స్టార్ ఇమేజ్లు ఉన్నటువంటి వ్యక్తులు నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్కు మొత్తం సౌత్లో మంచి క్రేజ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డాకు మహారాజ్లోకి కీ రోల్ నటించే ప్లాన్ అయితే చేశారు డైరెక్టర్ బాబీ. అంతేకాదు యానిమల్ సినిమాతో విలన్ క్రేజ్ తెచ్చుకున్నటువంటి బాబీ డియోల్, హార్ట్ బ్యూటీ ఉర్వశి రౌతేలాతో పాటు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, పాయల్ రాజ్పూత్ కూడా నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత గ్లామర్ అయితే తోడైంది. మరోవైపు సంక్రాంతికి పలు భారీ చిత్రాలు విడుదలకి సిద్ధమవుతున్నాయి. జనవరి 10న రామ్ చరణ్ గారు నటిస్తున్నటువంటి గేమ్ చేంజర్, జనవరి 14న విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్నటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా రిలీజ్ అవుతుండడంతో టఫ్ ఫైట్లో నెలకొనే అవకాశమైతే ఉంది. మరి ఈ సంక్రాంతి బరిలో ఏ పెద్ద మూవీ హిట్ కొట్టి బాక్సాఫీస్ను షేక్ చేస్తుందన్నది వేచి చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.